ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. మాకు పెళ్ళైన 7-8 సంవత్సరాల దాకా కూడా పిల్లలు పుట్టలేదండి. అలా పిల్లలు పుట్టకపోవటానికి ఇంట్లో ఆడపడుచు అటువైపున వాళ్ళు కూడా కొంచెం పిల్లలు పుట్టలేదని కొంచెం ఇదిగా చూసేవాళ్ళు. తర్వాత బాగా ఇబ్బంది పడినప్పుడల్లా బాగా కడుపులో నొప్పి వచ్చేది నాకు. అప్పుడు అసలు మెలికలు తిరిగిపోయేదాన్నండి నేను బాగా. ఎందుకు చెప్తున్నానంటే ఇది నా మొట్టమొదటి గురువు రాఘవేంద్ర స్వామి వారండి. ఇప్పుడు వెంకయ్య స్వామి తండ్రి అంటే ఎంత ప్రాణమో, ఎన్ని అద్భుతాలు చేశారో. ఆ రోజుల్లో వెంకయ్య స్వామి తండ్రి లాగానే రాఘవేంద్ర స్వామి తండ్రి కూడా అలాగే చేసేవారండి. అప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు బాగా కడుపులో నొప్పి వచ్చేసి మెలికలు తిరిగిపోయేదాన్నండి. చాలా చాలా నరకం చూసేదాన్ని ఆ నొప్పికి. తర్వాత ఎవరో మహానుభావులు రాఘవేంద్ర స్వామి తండ్రి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఎన్ని మందులు తీసుకున్నా ఎన్ని చేసుకున్నా తగ్గేది కాదు. ప్రతి నెల ఇంజెక్షన్ చేయటం, నొప్పి తగ్గటం, మళ్ళీ నవ్వుకుంటూ రావటం. వెళ్ళేటప్పుడు అందరూ బాధపడేవాళ్ళు. నేను మెలికలు తిరిగిపోయేదాన్నండి నొప్పులకి. తర్వాత మంత్రాలయ రాఘవేంద్ర స్వామి తండ్రి దగ్గరికి వెళ్ళి 3 నిద్రలు చేసుకుని, నాయన నాకు సంతానము లేరు, ప్రతి నెల ఈ కడుపు నొప్పి నాకు చాలా నరకం చూస్తున్నాను తండ్రి, నాకు ఈ నొప్పి తగ్గించమని స్వామివారి దగ్గర మంత్రాలయంలో 3 నిద్రలు చేసి వచ్చామండి. స్వామివారు స్వప్న దర్శనం చక్కగా ఇచ్చేవారు రాఘవేంద్ర స్వామి తండ్రి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా పీరియడ్ వచ్చినప్పుడు అసలు ఏ నొప్పి రాలేదండి. చాలా అద్భుతంగా తగ్గిపోయింది. చాలా చాలా సంతోషించాము. కానీ మాకెందుకు గుర్తుకు రాలేదో అలా కొన్నేళ్ళు గడిచింది. గడిచిన తర్వాత సంతానం లేరని ఇటు అత్తింటి వైపున కూడా కొంచెం చిన్నతనంగా చూడటము, సూటిపోటి మాటలు అంటము చేశారు. ఈ కడుపు నొప్పి తగ్గించిన స్వామివారు నాకు సంతానాన్ని ప్రసాదించడా, ఇంత అద్భుతం చేశారు ఈ మహానుభావుడు, ఆ సంతానాన్ని కూడా ఆయన అడిగితే బాగుంటుంది కదా అని ఇలాగే పిల్లలు లేరన్న బాధ చెప్పుకుంటే, ఎవరో ఒక మంత్రాలయ స్వామివారి భక్తులు, అమ్మ మీకు తప్పకుండా సంతానాన్ని ఇస్తారు రాఘవేంద్ర స్వామి తండ్రి, పిల్లల్ని ఇవ్వటంలో చాలా అద్భుతమైన మహత్యం గల ఆయనమ్మ, ఆయన దగ్గరికి వెళ్ళి 3 నిద్రలు చేయండి, మీకు తప్పకుండా పిల్లలు పుడతారని చెప్పారండి. మాకెంత సంతోషం ఇచ్చిందో. అప్పటిదాకా కూడా మాకు అయ్యో నా కడుపు నొప్పి తగ్గించారే ఇంత అద్భుతంగా, సంతానానికి కూడా ఆయన దగ్గరికి వెళ్దామన్న ఆలోచన అస్సలు రాలేదండి. ఎవరో ఒక ఆయన చెప్పటం వల్లే మళ్ళీ రాఘవేంద్ర స్వామి తండ్రి దగ్గరికి వెళ్ళి చాలా చాలా నియమనిష్టలతో పూర్ణ ఫలం తీసుకుని ఆయన దగ్గరే 3 నిద్రలు చేశామండి. ఎంత అద్భుతమైన మడి ఆచారం అంటే, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అన్నందుకు ఆ మహానుభావుడు నిజంగానే నంబర్ 1 గురువండి. మా జీవితంలో మాకు మొట్టమొదటి గురువు రాఘవేంద్ర స్వామి వారేనండి. తర్వాత స్నానం చేయటం, చక్కగా రోజు కింద పడుకోవటం, చాలా నియమనిష్టలున్నాయండి ఆయనకి. సాష్టాంగాలు, మోకాళ్ళ మీద ఆడవాళ్ళు, మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారాలు. పొద్దున పూట 11 ప్రదక్షిణాలు, అంటే ఒక్కొక్క దానికి 8 సాష్టాంగ నమస్కారాలు వస్తాయండి. అలా 11 ప్రదక్షిణాలు పొద్దున, మళ్ళా తుంగభద్ర దగ్గరికెళ్ళి మళ్ళీ స్నానం చేసి, బట్టలు తడిపి ఆరేసుకుని, మడిగట్టుకుని, మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ తుంగభద్ర నుంచి స్వామివారి దగ్గరికి వచ్చి, మళ్ళీ సాయంత్రం పూట అలా పొద్దున, సాయంత్రం 3 రోజులండి. పౌడర్ రాయకూడదు, తిలకం పెట్టకూడదు, బయట టిఫిన్ చేయకూడదు, ఒక్క పూటే భోజనం చేయాలి, కిందే పడుకోవాలి. అసలు అంత ఇప్పటికైనా సరేనండి, ఎంతో అద్భుతమైన మహానుభావుడు ఆయన మాత్రం. అక్కడ నిద్ర చేశాము. మొదటి రోజు స్వామి దర్శనం ఇవ్వలేదు. రెండో రోజు కూడా దర్శనం ఇవ్వలేదు. ఇంకా రెండో రోజున బాగా ఏడ్చేశానండి. నా వెంకయ్య తాత తండ్రి దగ్గర ఏడ్చినట్టే ఆయన దగ్గర కూడా చెప్పుకుని, స్వామి నాకు సంతానాన్ని నాయన 2 నిద్రలు అయిపోయినాయి, రేపటితో 3 నిద్రలు అయిపోతాయి స్వామి, నాకు సంతానాన్ని ప్రసాదించవయ్యా అని బాగా వెక్కి వెక్కి ఏడ్చేసేసి స్వామివారికి చెప్పుకొని, నేను
నిద్రపోయానండి. తెల్లవారుజామున 3:45 తెల్లవారుజామున నాకొక స్వప్నం వచ్చింది. బృందావనంలో నుంచి రాఘవేంద్ర స్వామి తండ్రి పావుకోళ్ళ చప్పుళ్ళతో టక్కు, టక్కు, టక్కుమని ఆ చప్పుళ్ళు ఇప్పటికి కూడా నేను మర్చిపోలేదండి ఆ మహానుభావుడివి. స్వప్న దర్శనమిచ్చి ఆయన చేతిలో కమండలము, ఆయన ఒక ఆడపిల్లని తీసుకొని స్వామివారు బృందావనంలో నుంచి నడిచి వస్తూ మేము ఆయన దగ్గరికి వెళ్తున్నాము స్వప్నంలో దర్శనం చేసుకోవటానికి. ఆయన బృందావనంలో నుంచి మాకెదురొస్తున్నారండి ఆ లైన్‌లలో. వచ్చి స్వామివారు పిల్లని మా చేతికి ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి, ఆయన చేతిలో ఉన్న కమండలంలో నీరు మా చేతిలో తీర్థంలాగా పోసి మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ వెనక్కి తిరిగెళ్ళి మళ్ళీ బృందావనంలోకెళ్ళిపోయారండి. ఇది ఎంత అద్భుతమైన సత్యం అంటే ఆ స్వామివారు నిజంగాను. నేనెప్పుడూ నా పుట్టిల్లు మంత్రాలయమే అని చెప్పుకుంటానండి అందరికీ ఈ రోజుకి కూడా. నాకు పుట్టిల్లు లాంటిది ఆ మంత్రాలయం. తర్వాత మెలుకువ వచ్చింది. ఈయనకి చెప్పానండి. ఈయనెంత ఆశ్చర్యపోయారో, నిజమా? నిజమా? అని మా ఆనందానికి అంతు లేదండి. తెల్లవారుజామున ఈ స్వప్నం వచ్చినప్పుడు లేపి ఆయనకి చెప్పినప్పుడు అసలు ఎంత ఆనందం అంటే, ఆ ఆనందం నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. ఆ మహానుభావుడు చేసిన అదృష్టం. తర్వాత ఇంటికొచ్చాము. ఆయన ఆ పూర్ణఫలం బృందావనం ముందు పెట్టి, తర్వాత అక్కడున్న పూజారి గారికి, వాళ్ళకి కూడా పీఠాధిపతులకి కూడా చెప్పాము. ఇలా వచ్చిందండి అని. చాలా సంతోషిచ్చారు. ఈ 3 రోజులు సేవకి స్వామి బృందావనం మీద పెట్టిన ఆ రాఘవేంద్ర స్వామి వారి ముందు పెట్టిన పూర్ణఫలం కొబ్బరికాయ అండి. అది వెళ్ళేటప్పుడు మా చేతికిచ్చారు వాళ్ళు. ఇంటికొచ్చాక, "అమ్మా మీరు గుళ్ళో ఎలా చేసుకున్నారో, ఇంట్లో కూడా 3 రోజులు అలాగే చేసుకుని, ఈ కొబ్బరికాయ కొట్టి మీరిద్దరే తినాలమ్మా. దీన్ని మామూలుగా వేయించటం లాంటిది చేయకూడదు. పచ్చిదే తినాలి మీరు. మరి ఎలా తింటారు?" అని చెప్పి ఆ స్వామివారు పీఠాధిపతులాయన చెప్పారండి. ఇంటికొచ్చి గుళ్ళో ఎలా చేసుకున్నామో అలాగే చక్కగా ప్రదక్షిణాలు చేసుకోవటం, ఒక పీఠం మీద రాఘవేంద్ర స్వామి వారి ఫోటో పెట్టుకుని, అంత నియమనిష్టలతో ఇంటి దగ్గర చేశామండి. ఆ తర్వాత ఇంకా నెల తప్పాను. ఆ త ఇంకా ఎంత అద్భుతం జరిగింది అంటే, మా అమ్మాయిని మేము రమేష్ హాస్పిటల్‌లో, అమెరికన్ హాస్పిటల్‌లో పురిటి పోసుకున్నామండి. నిండు నెలలొచ్చిన తర్వాత అక్కడ పురిటి పోసుకున్నప్పుడు పిల్లని కన్నప్పుడు, ఆ పిల్ల నుదుట 3 నామాలున్నాయండి. సాక్షాత్తు మనం పుల్లతో పెట్టినట్టు 3 నుదుటిన నామం. ఆ 3 నామాలు పుట్టిన పిల్లకి ఎంత అద్భుతంగా ఉన్నాయోనండి. అప్పట్లో అది అంత క్రిస్టియన్స్ నర్సులు, డాక్టర్లు కూడా అమెరికన్ హాస్పిటల్ విజయవాడ. వాళ్ళందరూ ఫలానా వార్డులో ఫలానా ఆవిడకి పుట్టిన పిల్లకి నామాలు చూడండని అందరూ భలే ఎగబడి వచ్చి చూసేవాళ్ళండి. తర్వాత 11 రోజున పురిటి సిద్ధయినప్పుడు ఆ నామాలు కలిసిపోయినాయండి ఆ స్నానంతో. మళ్ళీ కనిపించలేదు. మా అమ్మాయికి స్వామివారి పుస్తకం తీసి అష్టోత్తర పుస్తకం ఇంత అద్భుతం చేసిన ఈ మహానుభావుడి పేరే పెట్టుకోవాలని ఇద్దరం అష్టోత్తరం పుస్తకం ముందు నుంచి ఎరక దాకా 108 నామాల్లో వెతికితే మాకందులో ఒక అద్భుతమైన పేరు స్వామివారు మనసుకి స్ఫురింపజేశారండి. ఇది పెట్టుకోండన్నట్టు. అచ్చం నా వెంకయ్య తండ్రి ఎలా చేశారో, ఆ రాఘవేంద్ర స్వామి తండ్రి గూడా అలాగే చేసేవారండి. ఆ అష్టోత్తరం పుస్తకంలో ఆయన నామం ఉంటే మా అమ్మాయి పేరు శ్రీ రాఘవేంద్ర సుధా పరిమళ అని నామకరణం చేసుకున్నామండి. ఎందుకంటే ఎపిసోడ్‌లు అయిపోవస్తున్నాయి ఇంకా. ఇంకా 8 ఉన్నాయి. నా గురువులు, నా మొట్టమొదటి గురువు గురించి చెప్పాలి అన్నది నా తపనండి. స్వామివారికి కోటాను కోట్ల నమస్కారాలండి. ఆ రాఘవేంద్ర స్వామి తండ్రికి ఇంత అద్భుతం చేసిన ఆ మహానుభావుడికి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వ స్వామి తండ్రి మహారాజుకి జై.